హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. స్థానిక సంస్థల ఎన్నికలకు ఎట్టకేలకు సైరన్ మోగించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారా, ఎప్పుడు ఉంటాయనే ఒక చర్చ చాలా కాలంగా వినిపిస్తోంది. మొత్తానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 2 ఏళ్ల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సైరన్ ఇచ్చింది. ముఖ్యంగా ఇందులో భాగంగా ముందస్తు ప్రక్రియకు ప్రారంభించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. సో ఈ నోటిఫికేషన్లో ఏ అంశాలు ఉన్నాయి, ఈ నోటిఫికేషన్లో ఏ తేదీ చివరి తేదీగా ఉంది, ఎలాంటి ప్రక్రియ అమలు కానుంది అనే విషయాలు తెలుసుకునే ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఒక బూస్ట్ ఇచ్చే అంశంగా పరిగణిస్తోంది. ఎందుకంటే పార్టీలో కొత్త ఉత్సాహం కలుగుతోంది. ఎందుకంటే ఒక కాన్ఫిడెన్షియల్ సంస్థ ఇచ్చినటువంటి ఒక సర్వే ద్వారా తేలుతున్నటువంటి అంశం ఏంటంటే, ఇప్పటికిప్పుడు గనక స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 40 నుంచి 42% సీట్లు గెలుచుకుంటుంది. ఇది మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు. ఎన్నికలు ఏమైనప్పటికీ ఏదైతే స్థానిక సమరం మొదలు కానుందో త్వరలో, దీనికి సంబంధించి ఇప్పుడు నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ స్థానిక సంస్థల సమరంలో 40 నుంచి 42% సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయనేది తెలుస్తోంది. సో అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా ఇటీవల నిర్వహించినటువంటి అది 1-to-1 సమావేశాల్లో కావచ్చు, నియోజకవర్గాల నేతల సమీక్షా సమావేశాల్లో కావచ్చు, జిల్లా సమీక్షా సమావేశాల్లో కావచ్చు, ఆయన ప్రతి సమావేశంలోనూ ప్రతి నేతకు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది స్థానిక సంస్థల గురించే. అది కూడా ఎక్కడ ఏకగ్రీవాలకు వెళ్ళవద్దు, ఏకగ్రీవాలకు వెళ్ళినట్లు రిపోర్ట్ వస్తే మాత్రం ఆ నేతలపై చర్యలు తీసుకోబడతాయి, చర్యలు ఉంటాయి అనేది వైఎస్ జగన్ చాలా స్పష్టంగా హెచ్చరిక జారీ చేశారు. సో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానిక సంస్థలన్నీ గెలుచుకోవాలనేది ఒక టార్గెట్ పెట్టారు. ఏ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లేదా ఏ నియోజకవర్గ నేత అయితే తన నియోజకవర్గ పరిధిలో ఎక్కువ నియోజకవర్గాలని, ఎక్కువ స్థానాల్ని స్థానిక సంస్థల్లో గెలుచుకుంటారో ఆ నేతకే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వడానికి ప్రయారిటీ ఉంటుంది అనేది కూడా వైఎస్ జగన్ నేరుగా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇక ఓవరాల్గా ఏంటంటే ఇక నేతలకు టార్గెట్ ఇచ్చేశారు, ఏకగ్రీవాలు వద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. సో స్థానిక సంస్థలపై ఇంత క్లియర్ కట్గా, ఇంత స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా అంతర్గతంగా ఒక గట్టి ఫీలింగ్ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయనేది ఒక రిపోర్ట్ కూడా ఉంది. ఆ రిపోర్ట్ కూడా థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా వైఎస్ జగన్ తెప్పించుకున్నటువంటి నివేదిక. సో ఓవరాల్గా ఇతర నివేదికలు, ఇది వైఎస్ జగన్కు అందినటువంటి నివేదిక గురించి నేను మాట్లాడడం లేదు, ఇతర నివేదికలు కూడా చెబుతున్నటువంటి సారాంశం కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40 నుంచి 42 స్థానాలు గెలుచుకుంటుంది. ఇవి మున్సిపాలిటీ స్థానాలు కావచ్చు, కార్పొరేషన్ స్థానాలు కావచ్చు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు. సో ఇక ఈ నోటిఫికేషన్ ఏదైతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనిల్ చంద్ర పునేఠా నోటిఫికేషన్ జారీ చేశారు, నోటిఫికేషన్ ఇష్యూ చేశారో, ఈ నోటిఫికేషన్కు సంబంధించి కీలకమైనటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల్లో ముఖ్యంగా మనకు చూడాల్సింది, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం 17 కార్పొరేషన్లు, 82 మున్సిపాలిటీలు, 24 స్థానిక సంస్థలు అంటే నగర పంచాయతీలు, వీటికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియకు నోటిఫికేషన్ అనేది వెలువడింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. దీని ప్రకారం ప్రక్రియ మొదలు కానుంది. ఈ ప్రక్రియ మొదలవుతుందని వినగానే కూటమి పార్టీలో ఒక విధమైనటువంటి ఒక భయం నెలకొంది. సో ముందుగా చెప్పినట్టే 17 కార్పొరేషన్లు, 82 మున్సిపాలిటీలు, 24 నగర పంచాయతీలు, వీటికి సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణకు, ఈ ఎన్నికల నిర్వహణ చేయాలంటే అందుకు తగ్గట్టుగా ముందస్తు ఏర్పాట్లు కొన్ని ఉంటాయి. అవి కార్పొరేషన్లు అయితే డివిజన్ల వర్గీకరణ, డివిజన్ల వారీగా ఓటర్ల జాబితా, మున్సిపాలిటీలు అయితే
వార్డుల వర్గీకరణ, వార్డుల వారీగా ఓటర్ల జాబితా, నగర పంచాయతీలు అయితే వార్డుల వారీగా ఓటర్ల జాబితా, దీంతోపాటు వార్డుల రిజర్వేషన్లు, అవి కార్పొరేషన్ కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, నగర పంచాయతీలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఓటర్ల జాబితా, వార్డుల వర్గీకరణ, ఈ 2 అంశాలని సెప్టెంబర్ 3వ తేదీ డెడ్లైన్గా విధించి సెప్టెంబర్ 3వ తేదీలోగా నివేదిక సమర్పించాల్సిందిగా సంబంధిత అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇదే. అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సమరం ప్రారంభమైంది, దీనికి సంబంధించినటువంటి సైరన్ మోగింది. ఇక ఈ ప్రక్రియ ఏదైతే ముందస్తు ప్రక్రియ అంటారు దీన్ని, ఈ ముందస్తు ప్రక్రియ అనేది వార్డులు లేదా డివిజన్ల విభజన, వార్డులు లేదా డివిజన్ల వారీగా ఓటర్ల జాబితా విడుదల, వార్డులు లేదా డివిజన్ల రిజర్వేషన్ల కేటాయింపు, ఈ 3 అంశాలపై ఒక క్లియర్ కట్ నివేదిక ఇవ్వాలి అనేది సెప్టెంబర్ 3వ తేదీలోగా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. దీనికి అర్హత తేదీ అంటే ఎవరైతే ఓటర్ల జాబితా ఉన్నారో ఓటర్ అనేది 2026 జనవరి 1 నాటికి అర్హత తేదీగా ఉండి ఆ తేదీ నాటికి ఓటర్ అర్హత కలిగినటువంటి జాబితాలకునే దీన్ని ఓటర్ తేదీగా పరిగణించే పరిస్థితి. సో దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇంతకుముందే నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితా ప్రకటించింది కదా. ఈ జాబితా ప్రకారము ఈ జాబితాలో ఉన్నటువంటి నిర్దిష్టమైనటువంటి ఫార్మెట్లో ఆయా జాబితాలను అధికారులు ఆయా కార్పొరేషన్లు, ఆయా మున్సిపాలిటీలు, ఆయా నగర పంచాయతీలకు సంబంధించి ప్రకటించాల్సి ఉంది. ప్రభుత్వ పరంగా కూడా ఆయా నగర కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో మేయర్లు, చైర్మన్లు, డివిజన్ కార్పొరేటర్లు, వార్డు కార్పొరేటర్లకు రిజర్వేషన్లు కూడా ఖరారు చేయాల్సి ఉంది. ఇది ఒక ఘట్టం. ఇక రెండవది పోలింగ్ స్టేషన్ల గుర్తింపు. ముఖ్యంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గడువు కాలం అయితే ముగిసింది, గ్రామ పంచాయతీలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా పోలింగ్ స్టేషన్లు ఏవేవి ఉండాలనే దానిపై ఏప్రిల్లోనే అధికారికంగా వెల్లడించినా సరే దీనికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి ఉందని చెప్పి తెలిసింది. దాంతో 31వ తేదీ అంటే ఈ నెలాఖరులోగా ఆగస్టు 31వ తేదీలోగా గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా గ్రామ పంచాయతీలకు సంబంధించి పోలింగ్ స్టేషన్లు ఎక్కడెక్కడ ఉండాలి వాటిని ఖరారు చేస్తూ ఆ జాబితాను కూడా ఆగస్టు 31వ తేదీలోగా అందించాల్సిందిగా పంచాయతీరాజ్ శాఖ కూడా రాష్ట్ర ఎన్నికల శాఖ కమిషనర్ అనిల్ చంద్ర పునేట ఆదేశాలు జారీ చేశారు. సో మొత్తానికి 20 గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితాల తయారీపై గతంలో ఫిర్యాదులు అందడంతో మరోసారి ఈ డేట్ను ఎక్స్టెండ్ చేసి ఆగస్టు 31 డేట్గా నియమించిన పరిస్థితి. ఇక బీసీ రిజర్వేషన్లకు కూడా దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు. మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వీలుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏదైతే ఈ నోటిఫికేషన్ ముందస్తు ఏర్పాట్లకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయడంతో బీసీ రిజర్వేషన్ల అంశం కూడా ఇప్పుడు తెరపైకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17వ తేదీ నుంచి జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లు, ఈ మున్సిపల్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఏ మేరకు నిర్ధారిస్తుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు బీసీ రిజర్వేషన్లు కూడా ఈ వార్డుల ప్రకారం కేటగిరీస్ చేయనున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అసెంబ్లీ సమావేశాల్లో బహుశా ఈ ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం కనుక బీసీ రిజర్వేషన్లపై ఒక నిర్ణయం తీసుకుంటే ఆ మేరకు ఏ వార్డుల్ని ఎంతమందికి బీసీలకు కేటాయిస్తారనేది కూడా దీని ప్రకారం వార్డుల వర్గీకరణ, బీసీల రిజర్వేషన్ కూడా కేటాయింపు ఉంటుంది. సో ఓవరాల్గా పోలింగ్ స్టేషన్లకు సంబంధించి పోలింగ్ స్టేషన్ల ఫిక్సేషన్కు సంబంధించి 20వ తేదీ లాస్ట్ డేట్గా ఉంది. 23వ తేదీలోగా ప్రాథమిక పోలింగ్ స్టేషన్ల జాబితా అనేది విడుదల కానుంది. సో ఓవరాల్గా స్థానిక సంస్థల ఎన్నికలకు సైరన్ మోగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మొత్తం 17 కార్పొరేషన్లు, 82 మున్సిపాలిటీలు, 24 నగర పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా ముందస్తు ఏర్పాట్లు కొన్ని ఉంటాయి. ఆ ముందస్తు ఏర్పాట్లు కార్పొరేషన్లు అయితే డివిజన్ల వర్గీకరణ, డివిజన్ల వారీ ఓటర్ల జాబితా, డివిజన్ల వారీ రిజర్వేషన్ల కేటాయింపు. ఇక మున్సిపాలిటీలు అయితే వార్డుల వారీగా విభజన, వార్డుల వారీగా ఓటర్ల జాబితా, వార్డుల వారీగా రిజర్వేషన్ కేటాయింపు. ఇక నగర పంచాయతీలు కూడా వార్డుల విభజన, వార్డుల ఓటర్ల జాబితా, వార్డులకు సంబంధించి రిజర్వేషన్లు. ఇటువైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి బీసీ రిజర్వేషన్ల అంశంపై నిర్ణయం. ఈ అన్ని అంశాల ఆధారంగా ఒక జాబితా అనేది సెప్టెంబర్ 3వ తేదీలోగా
ఆయా సంస్థలు ఆయా శాఖలు సమర్పించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో రాష్ట్ర ఎన్నికల సంస్థ కమిషనర్ అనిల్ చంద్ర పునెట స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ కసరత్తు అయితే ఎప్పుడైతే ముగుస్తుందో సెప్టెంబర్ 3వ తేదీన ఆ తర్వాత ఫైనల్ జాబితా ఒకటి విడుదల చేస్తుంది రాష్ట్ర ఎన్నికల కమిషనర్. ఆ తర్వాత దాని ఆధారంగా ఫర్దర్ డేట్స్ అంటే ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు, ముందు మున్సిపాలిటీ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహిస్తారా, లేకపోతే పంచాయతీ ఎన్నికలకు పోతుందా, లేకపోతే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించిన తర్వాత పంచాయతీ ఎన్నికలకు వేరే నోటిఫికేషన్ ఇస్తారా, ఈ రకరకాల అంశాలన్నీ ఇమిడి ఉంటాయి. వాటికి సంబంధించి మరో నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మాత్రమే ఈ డేట్స్ ఎప్పుడు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేది క్లారిటీ వస్తుంది. సో మొత్తానికి సైరన్ అయితే మోగింది. మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే స్థానిక సంస్థల సమరానికి సిద్ధమైంది. ఇప్పటికే అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 40 నుంచి 42 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుచుకుంటుందనే ఒక అంచనా ఉన్న నేపథ్యంలో పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.